ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న వాడి పేరు విజయారెడ్డి. షీజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, అయితే సరిగ్గా 5 రోజుల క్రితం చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక దారుణం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రైన్ని గమనించి వీళ్ళు ముగ్గురు వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. ఒక రకంగా అమ్మ రాసిన మరణ శాసనం అనుకోవచ్చు. ఎలా జరిగింది ఏంటి, ఈ కేసులో కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సీన్ టు సీన్, పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో మస్ట్గా ఈ ఇష్యూ పైన మీ కామెంట్ అనేది నాకు చాలా అవసరం. ఎందుకంటే ఒక ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉండే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందనే విషయం అసలు ఒక సమాజంలో చాలా చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే వాళ్ళ భర్త దుబాయ్లో ఉన్నాడు ఎప్పటి నుంచో. అయినా సరే ఈవిడ ఒక సాఫ్ట్వేర్గా 2 పిల్లల్ని ఇంటర్ వరకు చదివిస్తూ వాళ్ళని చావుకు కూడా కన్విన్స్ చేయగలిగిందంటే అసలు ఏం చెప్పింది, ఏం మాట్లాడింది. సో సరిగ్గా జనవరి 29న ఈ ఘటన జరిగింది చర్లపల్లిలో. ఓకే, చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. సో చర్లపల్లిలో వీళ్ళు ఎంటర్ అయింది జనవరి 29 11:35కి స్టేషన్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే, కార్ పార్క్ చేసి ఆ విజువల్స్ కూడా మీరు పక్కన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ 11:39కి స్టేషన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చారు. అండ్ తర్వాత 11:45కి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, మనం అంటే వేరే వేరే ప్లాట్ఫామ్స్కి మారడం కోసం స్టేషన్లో మనం గమనిస్తూ ఉంటాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. తర్వాత 11:50కి ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ రైట్ సైడ్లో, విజయారెడ్డికి రైట్ సైడ్లో ఉన్న విశాల్ నాకు వాటర్ అవుతున్నాయమ్మా అని అడిగితే అప్పుడు ఒక కిన్లీ వాటర్ బాటిల్ తీసుకుంది. 20 రూపీస్ పెట్టి కిన్లీ వాటర్ బాటిల్ తీసుకొని సరిగ్గా 12కి ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. 2-3 ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చింది. సో ఆ విజువల్స్ మీరు చూసేది ఇప్పుడు స్క్రీన్ పైన. సో ఈ ప్లాట్ఫామ్ పైన దాదాపుగా 200 మీటర్లు గట్కేసర్ వైపు వెళ్ళారు. చర్లపల్లి నుంచి గట్కేసర్ వెళ్ళే వైపు ఆ ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ మీద, ఆ ఫుట్పాత్ మీద వీళ్ళు దాదాపుగా 200 మీటర్స్ నడిచిన తర్వాత, సో ఎప్పుడైతే వీళ్ళు స్టెప్స్ దిగుతున్నారో, ఆ 2 నెంబరు 3 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రావడం కోసం స్టెప్స్ దిగుతున్నారో అప్పుడే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. యాక్చువల్గా వాళ్ళు అంటే ఏదో ఒక పెద్ద కార్యం చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక మంచి పనైనా చెడు పనైనా ఎవరైనా చేస్తున్నారు అంటే వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ చేతుల్లో భయం కనిపిస్తుంది, ఫేస్లో ఒక క్యూరియాసిటీ కనిపిస్తుంది, యాంగ్జైటీ కనిపిస్తుంది. ఎవరైనా సరే మనం ఇప్పుడు దాకా చేయని పని చేస్తున్నామంటే మనకు కొంచెం భయం ఉంటుంది. కానీ వాళ్ళల్లో కనీసం ఆ భయం కూడా కనిపించలేదు ఎక్కడ. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఫేసుల్లో ఏదో నార్మల్గా మనం ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్తూ ఉంటాం, లేకపోతే చుట్టాలంటికి వెళ్తూ ఉంటాం, ఆఫీసులకు వెళ్తూ ఉంటాం, చాలా క్యాజువల్గా వెళ్తున్న దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా చనిపోవడానికి వెళ్తున్నాం అనే సెన్స్ చేయలేకపోయారు. అసలు మనం చేయలేము. ఎవరైనా నార్మల్గానే వెళ్తున్నారు అనుకుంటారు కానీ సో మూకుమ్మడిగా ఇలా సూసైడ్ చేసుకుని అనంత లోకాలకు వెళ్తున్నారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో సరిగ్గా ఏం చేసిందంటే 12కి ఈ 200 మీటర్ ట్రావెల్ చేసి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళింది కదా, సరిగ్గా 12:15 ట్రైన్ వచ్చింది. ఈ 2-3 ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చింది. సో ఆ టైంలో ఆ ట్రాక్ పైన ఫస్ట్ వాళ్ళ కొడుకు విశాల్ని నుంచోబెట్టింది. అండ్ మధ్యలో ఆవిడుంది, తర్వాత ఆ అమ్మాయిని కూడా చేతనాని. సో ఆ చేతనాని అంటే మరి పక్కకి ఏమన్నా బెసిగిపోతారనో, లేకపోతే భయం వేసి, ట్రైన్ ఎదురుగా వస్తుందంటే ఎవరికైనా ఎంత చనిపోదాం అనుకున్న ఆ టైంకి భయం వేస్తుంది ఎవరికైనా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈవిడేం చేసింది, మధ్యలో ఉండి లెఫ్ట్ హ్యాండ్తో వాళ్ళ బాబుని, రైట్ హ్యాండ్తో ఆ అమ్మాయి చేతనాని పట్టుకుని ట్రైన్ ఎదురుగా వాళ్ళు ఆ క్షణం పడ్డ బాధ నిజంగా అంతా ఇంత కాదు. అండ్ ఒకటి, విజయారెడ్డి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సో భర్త తన జాబ్ పని మీద దుబాయ్లో ఉంటున్నప్పటికీ ఈవిడ ఒంటరిగా ఉంటూనే, సరే వాళ్ళ మమ్మీ సపోర్ట్ చేశారు. అంటే కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే అమ్మైనా, నాన్నైనా, అక్కైనా, చెల్లైనా ఒక మన లైఫ్ పార్ట్నర్ షేర్ చేసుకున్న విషయాలు నిజంగా ఫ్యామిలీకి షేర్ చేసుకోలేము. లైఫ్ పార్ట్నర్కి అబ్బాయి అమ్మాయి అయినా, లేకపోతే అమ్మాయి అబ్బాయికైనా, ఎవరికైనా చెప్పుకోవాలంటే ఆ బాండ్ అనేది చాలా గట్టిగా ఉండాలి. లేకపోతే
అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, మాస్క్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఈ రోజుల్లో చాలామంది అంతే. అంటే వాళ్ళకున్న ఏదైతే బాధలు బందీలు అవన్నీ పక్కన పెట్టేసి కేవలం మాకు ఎలాంటి టెన్షన్స్ లేవు అనేది ఎదుటి మనుషులతో పోటీ చేయడం కోసం వాళ్ళు కనిపించగానే నవ్వటం, ఫేక్ స్మైల్స్, అంత ఆర్టిఫిషియల్ స్మైల్ అనమాట. కానీ వాళ్ళు లోపల ఏదో బాధపడుతూ ఉంటారు, ఏదో లేని భావన కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులుగా ఈ విజయారెడ్డి అలాగే బాధకు గురయ్యారు. సో ఎంత ఆస్తున్నా ఎంత ఇదున్నా నా వాడు నాది అని చెప్పుకోవడానికి ఒక మనిషి అంటూ లేకపోతే ఎంత సంపాదించినా అనవసరం కదా. ఏం చేసుకుంటాం డబ్బులతో? ఒక మనిషికి కష్టం వస్తే కొంచెం ఎమోషనల్గా మనల్ని ఆదుకోలేని, మనకి ఒక ఎమోషనల్గా ధైర్యం చెప్పలేని ఒక తోడు లేకపోతే మనం సంపాదించిన డబ్బు దేనికి? ఇప్పుడు ఆవిడకి అంత డబ్బు ఉంది, ఫినాన్షియల్గా ఏ రోజు ఇబ్బంది పడలేదు. ఆవిడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, విజయారెడ్డి టీమ్ లీడర్ డెసిగ్నేషన్ ఉంది ఆవిడకి. సో సరదాగా మంత్లీ 3 lakhs వస్తాయి ఆవిడకి. అలాంటి ఆవిడ నా పిల్లలు ఇప్పుడు దాకా ఇన్ని రోజులు ఎలా సరే అవ్వగలిగిందో ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు దాకా ఆవిడ ఏదన్నా ఇలాంటి పని చేద్దాం ఉంటే, సూసైడ్ చేద్దాం ఉంటే పిల్లలు గుర్తొచ్చేవాళ్ళు, చేతన అండ్ విశాల్. సో ఆ అమ్మాయి ఇంటర్ చదువుతుంది, ఆ అబ్బాయి కూడా ఇంటర్ చదువుతున్నాడు. అంటే వీళ్ళు అంత పెద్దవాళ్ళని కూడా కన్విన్స్ చేసి ఎవరైనా ఇప్పుడు నీ పిల్లలు నా పిల్లలు సూసైడ్ చేస్తున్నావు అంటే ఏమంటారు? ఎందుకు సూసైడ్ అని అడుగుతారు. కానీ వాళ్ళు అసలు అడగలేదు. అంటే ఇక అడిగాడా, ఆ అమ్మాయి అడిగిందా లేదా అనేది భగవంతుడికి తెలుసు. కానీ వాళ్ళు కన్విన్స్ అయిన విధానం, కారులో కన్విన్స్ అయ్యారా? కన్విన్స్ అంటే ఒక మాట గుర్తొచ్చింది నాకు. కరెక్ట్గా జాన్ 27న ఏదైతే ఆ అమ్మాయి ఉందో చేతన, కరెక్ట్గా ఆ అమ్మాయిని హాస్టల్లో దింపొచ్చింది విజయారెడ్డి. హాస్టల్లో దింపొచ్చి ఆ అమ్మాయికి ఒక 10 daysకి 15 daysకి కావాల్సిన ఈ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని ఆ అమ్మాయికి ఇచ్చి వచ్చేసింది. మరి జాన్ 28న ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ప్రపంచానికి అసలు తెలియదు. 5 రోజుల నుంచి పోలీసులు ఆ మిస్టరీని చేయించడం కోసం శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ కట్ చేస్తే జనవరి 29న విషాదం జరిగింది అర్ధరాత్రి చర్లపల్లి రైల్వే స్టేషన్లో. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాళ్ళ ఆయన ఎలా చూశాడు, వాళ్ళ ఆయనకి ఎలా తెలిసింది? ఏదైతే 12:15కి వీళ్ళు ట్రాక్ దగ్గరికి వెళ్ళారో, ఆ ట్రాక్ దగ్గర నుంచున్నారో దానికన్నా ముందు 11:35కి స్టేషన్లోకి ఎంటర్ అయింది కదా, కార్ పార్క్ చేసింది కదా, అక్కడ ఒక స్లిప్ ఇస్తారు మనకి కార్ పార్క్ చేసినప్పుడు. ఆ స్లిప్ మీద ఈవిడ రాసిందనమాట, నేను చచ్చిపోతున్నా, సూసైడ్ నోట్ రాసి అది వాట్సాప్లో స్టేటస్ పెట్టింది, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టింది. ఎంత దారుణం కదా. అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆవిడ. అసలు ఇలా చనిపోద్దా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఆవిడ లోలో ఉన్నప్పుడు చాలామంది తన టీమ్మేట్స్ ఎవరైతే ఉంటారో, ఒక టీమ్ లీడ్గా చాలామంది క్లోజ్గా ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్లు కావచ్చు, టీమ్ లీడ్స్ కావచ్చు, లేకపోతే పాడ్ హెడ్లు కావచ్చు, వీళ్ళంతా ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి చాలా సపోర్ట్ చేశారు విజయారెడ్డికి. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి నిలబడాలి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, పిల్లల కోసం ఆవిడ పోరాడాలి, వాళ్ళని ఏదో ఒక దారికి తీసుకురావాలి అన్న యాంగిల్లోనే ఆలోచించింది పాప విజయారెడ్డి. సో అంత ఆలోచించిన ఆవిడ అంత మెచ్యూర్గా ఉండి, అంత స్ట్రాంగ్గా ఉండి పిల్లల్ని చంపి తాను చచ్చిపోయిందంటే దానికి ఒక లాజిక్ ఉందంట. అది వాళ్ళ అమ్మ చెప్పిన మాట. విజయారెడ్డి వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ లాజిక్, ఒకవేళ అమ్మ నేను చచ్చిపోతే నా పిల్లలు అనాథలు అవుతారు, ఎవరూ పట్టించుకోరు అంటే ఇక్కడ భర్త సురేందర్ రెడ్డి సంథింగ్ ఏదో ఉన్నాయి, అక్కడ కొన్ని మతలబు ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఆ మాట విజయారెడ్డి వాళ్ళ అమ్మకి చెప్పిందట. ఆవిడ మీడియాకి చెప్పింది ఏమని, ఒకవేళ నేను ఒక్కదాన్నే చనిపోతే నా పిల్లలు అనాథలు అవుతారు కాబట్టి వాళ్ళని కూడా అన్నట్టుగా ఆవిడకి ముందుగానే ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది. ఇప్పుడు ఆవిడ మీడియాకి చెప్తున్నారు. అంటే ఎంత కాన్సిక్వెన్స్ చూడండి. అంత స్ట్రాంగ్గా ఉండి అంత ఇచ్చేయలేక ఇవాళ కడుపున పుట్టిన కన్న కూతురు కన్న కొడుక్కే మరణశాసనం రాసిందంటే ఆ తల్లి ఆ విజయారెడ్డి ఎంత బాధపడి ఉంటే, లోన్లీగా ఉన్నాను ఎంత ఫీల్ అయితే ఈ పని చేసిందో. ఈ పని చేయడం కరెక్ట్ అని నేను అంటలేదు, తప్పే, ముమ్మాటికి తప్పే. విజయారెడ్డి చేసింది ముమ్మాటికి తప్పే. ఆవిడ ఒకవేళ బాధపడి ఉంది, లేదంటే వాళ్ళ అమ్మలతో మాట్లాడి, లేకపోతే వాళ్ళ భర్త ఏమన్నా అంటే డివోర్సా లేకపోతే ఇంకోటి ప్లాన్ చేసుకుని ఉంటే ఏదో ఒకటి జరిగేది కదా. ఇవాళ పిల్లల ప్రాణాలతో మిగిలేవారు. ఆ పిల్లలకి మరణశాసనం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది విజయారెడ్డి గారు మీకు? అండ్ ఈవిడ ఎప్పుడైతే స్టేటస్ పెట్టిందో, ఏదైతే ఆ కార్ పార్కింగ్ దగ్గర ఉన్న
ఆ పార్కింగ్ స్లిప్ మీద రాసి స్టేటస్ పెట్టిన తర్వాత సరిగ్గా ఇవి 12:30కి ఇవిడ స్టేటస్ పెడితే ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ వాట్సాప్లో చూడ్డాము అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టిందంట. పెడితే సమ్ క్లోజ్ ఫ్రెండ్స్ని ఏమో యాడ్ చేసింది. సో బేసిక్గా మనకి అందరు ఫాలోవర్స్కి కనిపించకుండా మనం క్లోజ్ ఫ్రెండ్ లిస్ట్ ఉంటుంది. సో ఆ క్లోజ్ ఫ్రెండ్ ఆ లిస్ట్లో ఈ స్టోరీ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో, అండ్ వాట్సాప్లో వచ్చేసి డైరెక్ట్గా స్టేటస్ పెట్టేసింది. సో నా చావుకి ఎవరైనా కారణం కాదు. సో ఆ తల్లి చనిపోతూ కూడా ఎంతమందిని సేవ్ చేసిందో ఇప్పుడు అంటే ఆ కేసులో దాదాపుగా 8 మందిని విచారించారు. ఇంకెవరన్నా పోలీసు వాళ్ళు విచారించకుండా ఉంటే వాళ్ళనందరినీ ఒక రకంగా సేవ్ చేసినట్టే. అంతే కదా! ఆవిడంత ఇబ్బంది పడింది అంటే ఫినాన్షియల్‌గా లేదు. ఆవిడ పర్సనల్‌గా స్ట్రగుల్ అయ్యారు. చాలా క్రిస్టల్ క్లియర్‌గా అనిపిస్తుంది. కేవలం అలోన్ ఒంటరిగా ఉన్నాననే ఒక భావంతో ఆవిడ ఈ పని చేసిందని ఇప్పుడు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కానీ అసలు ఏం జరిగిందనేది ఎవరికి క్లారిటీ లేదు బేసిక్‌గా. సో ఇలాంటి నేపథ్యంలో ఆళ్ళ భర్త వాట్సాప్ స్టోరీ చూసి అతను దుబాయ్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడో వెళ్ళిపోయాడు. 2007లో వీళ్ళకి మ్యారేజ్ అయింది. 2007లో వీళ్ళకి మ్యారేజ్ అయింది. విజయారెడ్డికి, సురేందర్ రెడ్డికి. దాని తర్వాత ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు. నాకు